రాముడు అనేవాడు చాలా హానెస్ట్ పర్సన్, చాలా నీతి నిజాయితీగా హానెస్ట్గా ఉండే పర్సన్. అలాంటి రాముడు క్యారెక్టర్ తీసుకొని ఇందులో రాముడు అబద్ధం ఆడితే ఏంటి, సీతతో ఎప్పుడు అబద్ధం ఆడలేదు రాముడు ఇప్పుడు. సో అలాంటి రాముడు ఒక అబద్ధం ఆడితే ఏంటి అనే క్యారెక్టరేషన్ తీసుకొని ఈ కథ అల్లడం జరిగింది. అది రేపు మీరు థియేటర్లో చూసి మీకు అందరికి కనెక్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అది చాలా కొత్త పాయింట్ అని నేను నమ్ముతున్నాను. కొత్త వాళ్ళతో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఏంటంటే మనం నేర్చుకోగలుగుతాము వాళ్ళ దగ్గర నుంచి, పైగా ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ కూడా చేయగలుగుతాం మన కథని మనకు కావాల్సినట్టుగా. ఒకటి ఏంటంటే నాకు కరెక్ట్గా వీళ్ళు దొరికారు, అంటే యాప్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు నా క్యారెక్టర్స్కి. ఇద్దరు లైక్ ఈ సిద్ధు ఇతని పేరు ఇందులో సినిమాలో. అతను ఏంటంటే చాలా ఇంట్రోవర్ట్గా అండ్ యాంబివర్ట్గా ఉంటాడు ఎక్కువ. సో తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్స్ట్రోవర్ట్గా ఉండడం, తెలియని వాళ్ళ దగ్గర చాలా బీడంగా నటించడం. కాకపోతే బయటకు మాత్రం చాలా ఎక్స్ట్రోవర్ట్. తను కథలో తను చేసిన చిన్న గెస్టర్స్ ఆడిషన్లో చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. సో దాన్ని బట్టి తను తీసుకోవడం జరిగింది. అమ్మాయిని ఏంటంటే నేను రీల్స్లో చూశానండి. రీల్స్లో చూసేసి ఒక చిన్న దాంట్లో చూసిన తర్వాత అప్పుడు తను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరు చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా సెట్ అయ్యారు, బాగా చేశారండి. ముందుగా మేడం ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి, మనం తెలుగు వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విషయం ఏంటంటే మనకు సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ఇంకా అసలు పడి చేస్తాం తెలుగు వాళ్ళం అంటే. సో ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నది. నా యాక్టింగ్ ట్రైనింగ్ సత్యానంద్ సార్ దగ్గర, వినయ్ వర్మ సార్ దగ్గర, వాళ్ళందరి దగ్గర అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నేను ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఆకాష్ గారు నాకు వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో మా జర్నీలో సార్ ఈ కథ ఉంది, అప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. మా జర్నీలో ఇంకా ఆయన నన్ను రీసెర్చ్ చేసి ప్లస్ కొంచెం మేము ట్రావెల్ బేసిక్లీ ఆ ట్రావెల్లో సార్ మాకు సారీ మొదటి ప్రెస్ మీట్ అండి, ఏమనుకోవద్దు, జస్ట్ కొంచెం ఇదిగా ఉంది. సో ఈ ట్రావెల్లో సార్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి. అది నా అదృష్టము. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో లక్కీ. వన్స్ అగైన్ మా హైనిమా క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా. ఇంత మంచి టీము, ఇంత మంచి అవకాశం నాకు మొదటిసారి దొరకడం అంటే నేను అంతే చాలా సంతోషంగా ఉందండి. Actually, Bengali-lo I worked there as lead. Bengali tarvata I entered in Telugu. First Lucky Lakshman movie and one Malayalam movie. So parallelly movie I started rendu movies together, movie and Malayalam movie. So for me it was very difficult. Our time Telugu assalu raledu, చాలా కష్టపడి. సో అండ్ వెరీ ఎక్స్ట్రావర్ట్ క్యారెక్టర్ ఈ మూవీలో నా క్యారెక్టర్, అండ్ ఈ పెద్ద డైలాగ్స్ ఉంది. సో బట్ మా డైరెక్టర్ గారు ఐ మస్ట్ సే హీ ఈజ్ వన్ ఆఫ్ ద మాస్టర్ డైరెక్టర్స్. హీ లుక్స్ లైక్ వెరీ సింపుల్, బట్ సింపుల్ కాదు, మై గాడ్, ఈజ్ వెరీ వెరీ పర్ఫెక్షనిస్ట్. హీ నోస్ హౌ టు మేక్ ద క్యారెక్టర్స్ enact and react according to the situation. Acting kuda he will not allow. He only knows the characters has to react. So very beautiful story, and ippudu very tension untundi. I don't know what will happen, but we are getting very good response and everyone is loving. So that is like a positive feeling. Yeah, maybe. Okay. Thank you all the media friends for gracing this event. మీ ద్వారా మా సినిమాని అందరికీ ప్రమోట్ చేస్తాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరిలాగా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ నుంచి చేయకపోయినా నేను సడన్ యాక్ట్రెస్ ఐ బీన్ ఇంట్రడ్యూస్ టు రాజావారి రాణి గారు. డైరెక్టర్స్ నా సినిమాలు అన్నీ చూసి యూ కెన్ యాక్ట్ వెరీ న్యాచురల్లీ, ఈ క్యారెక్టర్కి మీరు మాత్రమే సినిమా అవుతారని తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ మై 13th or 14th film. August 2nd మా సినిమా రిలీజ్ అవుతుంది. మేమందరం చాలా కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా ఇది. అండ్ మీరంతా కూడా ఆ లవ్ స్టోరీకి తప్పకుండా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే మనం కూడా మన జీవితంలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ప్రేమించే ఉంటాము. సో ఇది మనందరికీ చాలా మనసులో గుర్తుండిపోయే సినిమాలాగా ఉంటుందని నేను. సో షార్ట్ ఫిల్మ్స్లో చేసినంత ఈజీ కాదు మూవీస్లో చేయడం. బేసిక్గా అక్కడ మనకు నచ్చినట్టు డైరెక్టర్ని కన్విన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మనకు నచ్చినట్టు రోల్ మార్చుకోవచ్చు. బట్ మూవీకి వచ్చేసరికి అలా కాదు కదా, డైరెక్టర్ గారికి ఏది కావాలంటే అలానే చేయాలి.
వాళ్ళు ఎంతవరకు చేయమంటే అంతవరకే చేయాలి. బట్ ఇప్పటివరకు నేను ఇది నా 5th మూవీ. నేను చేసిన ఈ 5 మూవీస్లో ఇది ది బెస్ట్ రోల్ అనొచ్చు. నేను వీళ్ళు చెప్పినప్పుడు కూడా చాలా చిన్న రోల్ అనే అనుకున్నాను. ఓకే ఎప్పుడో వచ్చినట్టే హీరోయిన్ ఫ్రెండ్ రోల్, హీరో ఫ్రెండ్ రోల్ అని. బట్ యాక్చువల్గా కాదు, త్రూ అవుట్ ఉన్నట్టు అనిపించింది. నేను డబ్బింగ్ చెప్పిన టైంలో షాక్ అయ్యాను. బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ కాల్ చేసి థ్యాంక్ యూ ఆకాష్ గారు అని అంటూనే ఉన్నా. సో హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఈ మూవీ. August 2 రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చూడండి. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సిన్స్ ఇట్స్ అన్ SVC రిలీజ్.